ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? జుట్టు విరబూసుకొని శుక్రవారం రోజు పూజ చేస్తే జరిగే పరిణామాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జుట్టు విరబూసుకొని శుక్రవారం పూజ చేయడం, జుట్టు విరబూసుకొని దేవాలయాలకు వెళ్లడం దోషమని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉంటారు. భగవంతుని చేసే సేవలు, ఉపచారాలు శుచిగా శుభ్రంగా చేయాలి. జుట్టు విరబూచుకోవడం వల్ల వెంట్రుకలు రాలి పూజా ద్రవ్యాల్లో పడి అపవిత్రం అవుతాయి. దేవాలయాల్లో ప్రసాద నివేదనం జరుగుతుంది, అన్న సంతర్పణలు జరుగుతాయి. జుట్టు విరబూచుకోవడం వల్ల రాలిన వెంట్రుకలు పొరపాటున ఆహార పదార్థాల్లో పడితే ఆ భోజనం వృధా అవుతుంది. వ్రత దీక్షల్లో ఉన్నవారి కాలికి తల వెంట్రుక గాని, జుట్టు నుంచి రాలిన నీటి బిందువులు గాని తగడం వల్ల వారికి దీక్షాభంగం కలుగుతుంది. ఆ దోషం దానికి కారణమైన వారికి తగులుతుంది. పూజా సమయంలో దేవాలయాలకు వెళ్లేటప్పుడు పవిత్రతని, శుచి శుభ్రతను దృష్టిలో ఉంచుకొని జుట్టు విరబూసుకొని వెళ్లకూడదు. అలాగే శుక్రవారం పూజ చేసేటప్పుడు కూడా జుట్టును విరబూసుకొని పూజ చేయడం నిషిద్ధం. జుట్టు తడిగా ఉందనో లేకుంటే ఇతర కారణాల వల్ల జుట్టు విరబూసుకొని పూజ చేయడం దోషం అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, శుక్రవారం రోజున జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు, అలాగే దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.